అనగనగా ఒకప్పుడు వింధ్యారణ్యంలో కామరూపుడు అనే ఒక రాక్షసుడుండేవాడు. అతనికి కోరిన రూపం ధరించే ఒక విలువైన మంత్రశక్తి ఉంది. అయితే అప్పటికే భూమిపై వేల సంవత్సరాలు జీవించిన అతనికి ఆ రాక్షస జీవితంపై విరక్తి పుట్టి చనిపోవాలనుకుంటాడు. కాని ఎలా చావాలో అతనికి అర్థం కాదు. అబ్బా, ఇంకా ఎంతకాలం ఈ భూమిపై నేను జీవించాలి? నాతో ఉన్నవారంతా చనిపోయారు. నాకు ఆ మనుషుల్లా కుటుంబం, స్నేహితులు, నాన్నవారు ఎవరూ లేరు. అసలు నా బ్రతుకు ఒక అర్థమే లేదు. అందుకే ఇంక నేను ఎంత త్వరగా చనిపోతే అంత మంచిది. కాని ఎలా చనిపోవాలి అని కామరూపుడు ఆలోచిస్తూ ఉంటాడు. అయితే మనుషుల్లా మామూలుగా చనిపోవడానికి అతడి దేహం చిన్నదేం కాదు, ఒక కొండంత ఆకారంలో ఉంటుంది. దాంతో తనలో తాను ఇలా అనుకుంటాడు, ఎంత ఆలోచించినా ఎలా చావాలో నాకు తెలియటం లేదు. అదిగో ఆ ఎత్తైన కొండ మీద నుండి చనిపోతామంటే ఆ కొండపై కిందకి దూకడానికి నాకు ఒక అడుగు చాలు. కాబట్టి దానివల్ల ప్రయోజనమేం లేదు. ఇక సముద్రంలో పడి చేద్దామంటే ఆ సముద్రం లోతు కూడా నా మోకాలి లోతు వరకు కూడా రాదు. పోనీ నాకెలాగూ నాకు కావలసిన రూపంలో మారే శక్తి ఉంది కాబట్టి ఏదో ఒక మనిషి రూపంలోకి మారి వారిలా ఆత్మహత్య చేసుకుని చనిపోదామనుకుంటే ఆ మారు రూపంలో చావటానికి ప్రయత్నించిన మరు నిమిషం ఆ ప్రమాద పరిస్థితుల్లో నా అసలు రూపు నాకు వచ్చేస్తుంది. మరి ఇక నేను ఎలా చావాలి అంటూ మరింతగా ఆలోచిస్తూ ఉంటాడు. అయితే అతనికి ఎంత ఆలోచించినా చచ్చే మార్గం మాత్రం దొరకదు. ఇదిలా ఉండగా ఒకసారి ఆ అడవిలోకి హిమాలయాల్లో తపస్సు చేసిన ఒక మహా తేజస్వి అయిన ఋషి వస్తాడు. ఆయన తేజస్సు చూసి ఈ కామరూపుడు కంగారుపడి ఇలా అనుకుంటాడు, ఈ ఋషెవరో కాని ఆయనలోని తేజస్సు చూస్తుంటే తప్పకుండా నా సమస్యకు పరిష్కారం చెప్పగలడు అనుకుంటున్నాను. ఇతన్నడిగి ఈ రాక్షస జన్మ నుండి విముక్తి పొందుతాను. కాకపోతే ఇప్పుడు నేను ఇంత భారీ కాయంతో ఆయన ముందుకు వెళితే బహుశా ఆయన నాకు సహాయం చేయకపోవచ్చు. కాబట్టి మనిషి రూపం ధరించి ఆయన వద్దకు వెళ్తాను అని వెంటనే కామరూపుడు తన రాక్షస రూపం నుండి మనుష్య రూపంలోకి మారిపోయి ఆ ఋషి ముందుకు వెళ్లి ఆయనతో ఇలా అంటాడు, అయ్యా, నేను ఒక కామరూపధారణ చేయగల రాక్షసుణ్ణి. ఎంతకాలం నుండో నన్ను వేధిస్తున్నా ఒక సమస్యకు పరిష్కారం తెలుసుకోవడానికి మీ వద్దకు వచ్చాను అని అతడు తనని తాను పరిచయం చేసుకుంటాడు. అయితే అతను రాక్షసుడని చెప్పినా ఆ ఋషి ఏమాత్రం భయపడకుండా చాలా ప్రశాంతంగా ఇలా అడుగుతాడు, చెప్పు నాయనా, నాతో ఏం పనుందో చెప్పు. నాకు చేతనైన సహాయం నేను నీకు చేస్తాను అని చెప్పడంతో ఆ రాక్షసుడు తన సమస్యని మొత్తం చెప్పుకుని తాను ఇక బ్రతకలేనని, తాను చనిపోవడానికి ఒక మార్గం చూపించమని అడుగుతాడు. అప్పుడు ఆ ఋషి కొంతసేపు ఆలోచించి ఇలా అంటాడు, నాయనా, నీ సమస్య నాకు అర్థమైంది. నువ్వు చనిపోవాలి అని అనుకోవడంలో ఒక అర్థం ఉంది. ఎందుకంటే ఇవి రాక్షసులకు రోజులు కావు. మీ రాక్షస జన్మలో సుఖం లేదు. నువ్వు నీ జీవితం చాలించాలనుకోవటం మంచిదే. కానీ నీకింకా చాలా ఆయుష్ ఉంది. నువ్వు ఇప్పటికిప్పుడు బలవంతంగా చనిపోతే నీకు మిగిలిన ఆయుష్ వల్ల మరలా నువ్వు మరో జన్మ ఎత్తాల్సి ఉంటుంది. మరో జన్మ? అమ్మో, నా వల్ల కాదు స్వామి. నాకు మోక్షం దొరికే అవకాశం లేదంటారా? నీ కర్మఫలం పూర్తయ్యే వరకు నువ్వు మళ్లీ జన్మించాల్సి వస్తుంది. కాబట్టి ఉంటే ఈ రాక్షసుడుగానే మిగిలిన నీ ఆయుర్దాయాన్ని పూర్తి చేసుకో. లేకపోతే చనిపోయి మరో జీవిగా జీవించాల్సి వస్తుంది. అమ్మో, ఇంకా నేను రాక్షసుడిగా జీవించలేను స్వామి. మరో జన్మ ఎత్తడమే మేలు. సరే, అయితే నీకు ఏ జన్మ కావాలో కోరుకో. నీకు ఈ రాక్షస జన్మ నుండి విముక్తి కలిగిస్తాను అని ఋషి అనగానే కామరూపుడికి ఏ జన్మ కోరుకోవాలో తెలియక ఋషిని ఇలా అడుగుతాడు, స్వామి, నాకు ఈ జన్మ నుండి విముక్తి పొందాలి అని ఉంది. కాని మళ్ళీ ఏ జన్మ ధరించాలో తేల్చుకోలేకపోతున్నాను. ఈ విషయంలో మీరే నాకు సహాయం చేయాలి అని అడగడంతో ఋషి ఒక చిరునవ్వు నవ్వి రాక్షసుడితో ఇలా అంటాడు, సరే, అయితే ఈ భూమండలంలో అన్ని జన్మలలోకి ఉత్తమమైంది మానవ జన్మ. నువ్వు అదే కోరుకో. మిగిలిన నీ ఆయుష్ను మానవుడిగా జీవించు అని ఋషి కామరూపుడితో అంటాడు. అది విన్న కామరూపుడు మానవ జన్మ అనగానే కొంత తటపటాయించి ఋషితో మళ్లీ ఇలా అంటాడు, స్వామి, మీరు చెప్పినట్టు నాకు మానవ జన్మ ఎత్తడానికి ఎటువంటి అభ్యంతరం లేదు. అయితే అంతకంటే ముందు అసలు ఈ మానవులు ఎలా ఉంటారో కొంతకాలం వారిలాగే మానవ రూపంలో ఉండి తెలుసుకోవాలి అనుకుంటున్నాను. సరే నాయనా,
నీ ముచ్చట నేనెందుకు కాదనాలి? అలాగే కానివ్వు. మానవుల మధ్య కొంతకాలం జీవించి మళ్ళీ నా దగ్గరకు రా అని చెప్పడంతో కామరూపుడు అక్కడ్నుండి బయల్దేరి మనిషి రూపంలో ఒక నగరానికి చేరుకుంటాడు. అక్కడ అతను ఒక ఇంట మకాం పెట్టి తన చుట్టూ ఉన్న మనుషులను గమనిస్తూ ఉంటాడు. మనుషులు నీతి నియమాలు పాటిస్తూ ఎంతో హాయిగా జీవిస్తున్నట్టు అతనికి అనిపిస్తుంది. దాంతో ఇలా అనుకుంటాడు, నిజమే, ఈ మనుషులందరూ సౌమ్యంగా సమాజం కోసం తన కుటుంబంతో కలిసి చాలా ఆనందంగా జీవిస్తున్నారు. నేను ఈ రాక్షస జన్మ వీడి వీరిలా జీవిస్తే బావుంటుందేమో అని అనుకుంటూ ఉండగా ఆ నగరానికి వీరసింహుడు అనే ఆ నగర రక్షకుడు వస్తాడు. చూడ్డానికి చాలా గంభీరంగా ఉండటం, అతని చుట్టూ ఉన్నవారు అతన్ని గౌరవిస్తూ ఉండటంతో అతని గురించి తెలుసుకోవాలని కామరూపుడు తన పక్కనున్న వ్యక్తిని ఇలా అడుగుతాడు. ఎవరా వ్యక్తి? ఎందుకు అతను అందరూ అలా గౌరవిస్తున్నారు? ఓ అతనా? అతని గురించి నీకు తెలీదా? అతను ఈ నగరానికి రక్షకుడు, వీరసింహుడు, యోధుడు, ధీరుడు. అతని నగరంలో ఉండగా ఈ నగరానికి ఎవరి వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదని మా నగరవాసులకి గట్టి నమ్మకం. అందుకే అతనంటే అందరికీ అంత గౌరవం అని చెప్పడంతో వీరసింహుడి ప్రతాపం ఎటువంటిదో తెలుసుకోవాలని ఒకసారి కామరూపుడు అతని వద్దకు వెళ్తాడు. అయ్యా, మీరేనా వీరసింహుడంటే? మీ గురించి నేను చాలా విన్నాను. యోధుడని, ధీరుడని. అవునవును, నువ్వు నా గురించి విన్నది నిజమే. ఈ నగరాల్లో ఏకైక యోధుణ్ణి నేనే. నేను ఇక్కడ ఉన్నాను అని తెలిస్తే శత్రువుల గుండెల్లో ఫిరంగులు మోగుతాయి. ఇటువైపు కన్నెత్తి చూడటానికి కూడా భయపడతారు. అసలు నేనంటే ఎవరనుకున్నావు? అంటూ వీరసింహుడు తన శక్తి సామర్థ్యాలను గురించి కామరూపుడి దగ్గర ఎన్నో ప్రగల్భాలు పలికి చివరకు, అసలంతెందుకు, ఒకప్పుడు ఆ విక్రమార్కుడి వంటి వారు ఎందరో రాక్షసులను ధైర్యంగా ఎదిరించి చంపారని చెబుతారు. కానీ దొరికితే నేను కూడా ఎటువంటి రాక్షసుడినైనా చీల్చి చెండాడగలను అని అతను మరింత ప్రగల్భాలు పలికేసరికి కామరూపుడికి ఎక్కడలేని కోపం వచ్చి తనలో తను ఇలా అనుకుంటాడు. నేనేదో ఒక సాధారణ మనిషిలా వీళ్లతో కలిసి బ్రతుకుదామని ఇక్కడికి వస్తే వీడేంటి నాలాంటి రాక్షసులను చంపుతాను అంటున్నాడు? వీడు ఇంత మాట అన్న తర్వాత కూడా నేను ఇంకా ఇలా మనిషి రూపంలోనూ ఉంటే అది నా రాక్షస జాతికి అవమానం. ఇక ఉపేక్షించి లాభం లేదు. వీడి సంగతేంటో చూద్దాం అంటూ మానవ రూపంలో ఉన్న కామరూపుడు ఒక్కసారిగా బ్రహ్మరాక్షసుడిగా మారిపోయి ఆ వీరసింహుడికి తన అసలు రూపం చూపిస్తాడు. అది చూసి నిలువునా వణికిపోయిన వీరసింహుడు, అయ్యో, నువ్వు రాక్షసుడివా? నీ గురించి నిజం తెలియక ఏదో మాట్లాడాను. నన్ను క్షమించి వదిలిపెట్టే, నేను మళ్ళీ నీకు కనపడను. అదేంటిది? ఇప్పటి వరకు నాలాంటి రాక్షసుడు కనపడితే ఏదో చీల్చి చెండాడతాను అన్నావు కదా, మరి ఇంతలోని ఏమైంది? అయ్యో, అవన్నీ నువ్వు మనసులో పెట్టుకోకు. ఏదో నా గురించి కొంచెం హెచ్చుగా చెప్పుకుందామనుకున్నాను. అది నిజం కాదు. నన్ను క్షమించి వదిలిపెట్టు అని వేడుకోవడంతో కామరూపుడు వికృతంగా నవ్వి వీరసింహుడితో ఇలా అంటాడు. సరే అయితే నువ్వు నా చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసి నా కాళ్లకు మొక్కితే నేను ప్రాణాలతో వదిలిపెడతాను. మరో మాట, ఇలా ఎప్పుడూ నీ గురించి నువ్వు ప్రగల్భాలు పోకు, లేదంటే నీ ప్రాణాలు తీస్తాను అని గర్జించడంతో వీరసింహుడు వణికిపోతూ ఆ రాక్షసుడి చుట్టూ 3 సార్లు తిరిగి కాళ్లమీద పడతాడు. దాంతో శాంతించిన కామరూపుడు, సరే ఇక పో, మళ్ళీ నాకెప్పుడు కనపడకు అని చెప్పడంతో వీరసింహుడు అక్కడ్నుండి పారిపోతాడు. ఇక ఈ సంఘటనతో మనుషుల ప్రతాపం ఏపాటిదో తెలుసుకున్న కామరూపుడు, ఈ మనుషుల ప్రతాపం గురించి నేను ఏదో ఊహించి వస్తే వీళ్ళేంటి ఇలా ఉన్నారు? సరే, మరో 2 మనుషులను కూడా చూద్దాం. ఆ తరువాత నేను మనిషి జన్మ ఎత్తాలో లేదో నిర్ణయించుకుంటాను అని కామరూపుడు అక్కడ్నుండి మాయమై ఆ నగరంలోని ఒక శ్రీమంతుడింటికి వెళతాడు. అతనక్కడికి వెళ్లేసరికి ఆ శ్రీమంతుడు పెళ్లిళ్ల పేరయ్యతో మాట్లాడుతూ ఉంటాడు. కామరూపుడు చాటుగా ఆ మాటలు వింటాడు. పేరయ్య గారు, మీకు తెలియందేముంది? నాకున్నది ఒక్కగానొక్క కూతురు. మంచి సంబంధం వస్తే వెంటనే పెళ్లి చేయాలి అనుకుంటున్నాను. ఏదైనా సంబంధం ఉంటే చెప్పండి. అయ్యా, మీ కూతురికి ఉన్న అందానికి ఎవరైనా కళ్ళకద్దుకుని పెళ్లి చేసుకుంటారు. నాకు ఒక్కరోజు సమయం ఇవ్వండి. నేను రేపు ఉదయమే ఒక మంచి సంబంధం తీసుకువస్తాను. ఇక నాకు సెలవిప్పించండి అయ్యా అని పేరయ్య వెళ్ళిపోతాడు. అయితే అప్పటి వరకు ఆ మాటలు విన్న కామరూపుడు అసలు ఆ అమ్మాయిని ఈ శ్రీమంతుడు నాలాంటి ఒక రాక్షసుడికి ఇస్తాడో లేదో తెలుసుకుందామని భావించి వెంటనే ఒక అందమైన యువకుడి రూపంలో మారిపోయి ఆ శ్రీమంతుడి దగ్గరకు వెళ్లి, అయ్యా, నన్ను పెళ్లిళ్ల పేరయ్య గారు పంపించారు. మీ అమ్మాయి గురించి విన్నాను. మీకిష్టమైతే
నేను మీ అమ్మాయిని పెళ్లాడతాను. అని అనడంతో ఆ శ్రీమంతుడు మాయారూపంలో ఉన్న కామరూపుణ్ణి అనేక ప్రశ్నలు వేసి అభ్యంతరాలు చెప్తాడు. లేదయ్యా, నీతో మాట్లాడిన తర్వాత నాకెందుకో నువ్వు మా అమ్మాయికి సరైన జోడీవి అనిపించటం లేదు. కాబట్టి నేను మా అమ్మాయిని నీకిచ్చి పెళ్లి చేయలేను. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మంచిది అని అతను ఖరాఖండిగా చెప్పేయడంతో కామరూపుడికి మళ్లీ ఎక్కడలేని కోపం వచ్చి తన రూపాన్ని అందమైన యువకుడి నుండి భయంకరమైన రాక్షసుడి రూపంలోకి మారిపోయి శ్రీమంతుణ్ణి బెదిరిస్తూ ఇలా అంటాడు. ఇప్పుడు చెప్పు, నీ కూతుర్ని నాకిచ్చి పెళ్లి చేస్తావా లేక నీ ప్రాణం తీయమంటావా అని అడుగుతాడు. అయితే ఊహించని ఈ పరిణామానికి ఆ శ్రీమంతుడు నిలువునా వణికిపోతూ, అయ్యో, నన్ను చంపద్దు. నువ్వు అడిగినట్టే నా కూతురిని నీకిచ్చి వివాహం చేస్తాను. నన్ను వదిలిపెట్టే బాబు, నన్ను వదిలిపెట్టు అని వేడుకోవడంతో కామరూపుడు దిక్కులు దద్దరిల్లేటట్టు నవ్వి ఆ శ్రీమంతుడితో ఇలా అంటాడు. భయపడకు, అసలు మీ మనుషులు ప్రేమాభిమానాలకు ఎంత విలువ ఇస్తారో తెలుసుకుందామని వచ్చాను. నేను రాకముందు వరకు నీ కూతురిపై ప్రేమతో మంచి సంబంధం తీసుకువచ్చి ఆమెకు పెళ్లి చేద్దామనుకున్నావు. ఇక నేను ఒక రాక్షసుండని తెలిసి నీలో ప్రాణభయం మొదలయ్యేసరికి నీ కూతురి మీద ఉన్న ప్రేమ పోయి నాలాంటి రాక్షసుడికి కూడా నీ కూతుర్నిచ్చి పెళ్లి చేయటానికి సిద్ధపడ్డావు. అంటే నీ కూతురి మీద ప్రేమ కంటే నీ ప్రాణమే నీకు ఎక్కువైంది. సర్లే, ఇక వస్తాను అని మనుషుల్లో ఉండే ప్రేమాభిమానాల గురించి తెలుసుకున్న తాను బిగ్గరగా నవ్వి అక్కడ్నుండి మాయమైపోతాడు. ఇక చివరిగా అదే నగరంలో ఉన్న శివానందుడు అనే మహాభక్తుడి వద్దకు వెళ్తాడు. ఈ శివానందుడు ఎప్పుడూ తన ఇంట దేవుడికి నిత్య పూజలు భజనలు చేస్తూ ఆ దేవుడి సేవలో నిమగ్నమై ఉంటున్నాడు. ఇక ఇతని ఇంటికి ఇతనిపై నమ్మకంతో జనం తండోపతండాలుగా వస్తున్నారు. మరి ఇతను నా పట్ల ఎలా ప్రవర్తిస్తాడో చూద్దాం అని అనుకుని ఆ రోజు రాత్రి ఆ శివానందుడు ఒక్కడే ఇంట్లో ఉన్నప్పుడు ఆ అర్ధరాత్రి వేళ కామరూపుడు తన అసలు రూపంలో శివానందుడి ఇంటికి వెళ్లి అతని ముందు నిలబడతాడు. అయితే ఒక్కసారిగా ఆ బ్రహ్మరాక్షసుణ్ణి చూసిన శివానందుడు వణికిపోతాడు. అది చూసి కామరూపుడు ఇలా అంటాడు. ఏంటి, రోజూ ఆ దేవుణ్ణి అర్చించే నువ్వు కూడా నన్ను చూసి అలా వణికిపోతున్నావు? నీ దేవుడిపై నీకు నమ్మకం లేదా? ఎందుకు లేదు? నేను నా దేవుణ్ణి పూర్తిగా నమ్ముతున్నాను. మరెందుకు వణికిపోతున్నావు? నీకు నీ దేవుడిపై నమ్మకం కంటే నీ ప్రాణంపై ఆశ ఎక్కువగా ఉంది. అందుకే నువ్వు నన్ను చూసి భయపడుతున్నావు. లేదంటే నీ భారమంతా ఆ దేవుడిపై వేసి నువ్వు చాలా ప్రశాంతంగా ఉండేవాడివి. నువ్వు చేస్తున్నదంతా ఆ జనాల కోసం, నీ పేరు కోసం చేసే పూజలే తప్ప నిజంగా ఆ దేవుడి సేవ కాదు. అందుకే నువ్వు ఇప్పుడు భయంతో వణికిపోతున్నావు. లేదు లేదు, నాకు ప్రాణభయం లేదు. సరే, అది చూద్దాం. ఇక ఇప్పుడు నేను నిన్ను వదిలిపెట్టాలి అంటే నువ్వు నాకు జేజేలు కొట్టాలి, లేదా నేను నీ ప్రాణాన్ని తీసుకుపోతాను అని చెప్పడంతో శివానందుడు మరింత వణికిపోయి ప్రాణభయంతో కామరూపుడు చెప్పినట్టు చేస్తాడు. దాంతో కామరూపుడు పెద్దగా నవ్వుకుని అక్కడి నుండి మాయమైపోతాడు. అలా మనుషుల భక్తి గురించి కూడా అతనికి అర్థమవుతుంది. ఇక తిన్నగా ఆ ఋషి వద్దకు చేరుకున్న కామరూపుడు ఇలా అంటాడు. స్వామి, తమరు మానవ జన్మ ఉత్తమమైంది అన్నారు. కాని ఈ మనుషులు ఒట్టి అవకాశవాదులు. వాళ్లు సృష్టిలోని సమస్త జంతుజాలాన్ని తమ అదుపులోకి తెచ్చుకుని నాగరికత సృష్టించుకుని హాయిగా జీవిస్తున్నప్పటికీ వాళ్ల జీవితమంతా బూటకం, నాటకం. వాళ్లు కోరి ఆచరించే పనులపై కూడా వాళ్లకు నమ్మకం లేదు అని అంటూ తాను చూసినవి చెప్పుకొస్తాడు కామరూపుడు. అంతా విని ఆ ఋషి ఇలా అంటాడు. సరే నాయనా, మనిషి జన్మ కాకపోతే ఇక మరి నువ్వు ఏ జన్మ కోరుకుంటావు? నేను మనిషి జన్మ కాదు అని ఇప్పుడు చెప్పాను. నేను మానవ జన్మే పొందాలి అనుకుంటున్నాను అని కామరూపుడు అనగానే ఋషి కాస్తంత ఆశ్చర్యపోతూ, ఏమిటి, ఈ మనుషుల గురించి ఇంత తెలుసుకున్న తర్వాత కూడా నువ్వు మనిషి జన్మ ఎత్తాలనుకుంటున్నావా? ఎందుకో తెలుసుకోవచ్చా? అవును, ఎందుకంటే ఎంత బూటకంగా జీవిస్తున్నా ఇది మానవుల కాలం. ఎన్ని శక్తులున్నా నాకు జీవితం మీద విరక్తి పుట్టింది. కాని ఈ మనుషుల్లో జీవితం మీద ఆశ ఉంది. వాళ్ళు చావంటే భయపడతారు. చావును దూరంగా ఉంచడానికి వాళ్ళు తమ విశ్వాసాలన్నిటినీ కూడా పక్కన పెట్టగలరు. ఇక మనిషిగా జీవించడంలో ఏదో ఆకర్షణ ఉంది. బతికున్నంతకాలం జీవనకాంక్ష ఉండే మానవ జన్మ నాకు నచ్చింది. అందుకే మనిషిగానే పుట్టాలి అనుకుంటున్నాను అని కామరూపుడు చెప్పడంతో ఋషి మంత్రజలం జల్లగానే కామరూపుడు రాక్షసుడిగా అంతరించి అదే నగరంలో ఎక్కడో మనిషిగా పుడతాడు. అలా రాక్షసుడిగా కోల్పోయిన అన్ని భావోద్వేగాలను మనిషిగా అతను అనుభవిస్తాడు.